నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో గర్భిణీలో సర్విక్స్ వదులైతే ప్రమాదమా, క్యాన్సర్ లక్షణాలను పసిగట్టండిలా, ఉబ్బిన సిరలకు సూపర్ గ్లూ చికిత్స, మెదడులో నీటి ఒత్తిడి పెరిగితే ప్రమాదమే, ఇంకా హెల్త్ టిప్. గర్భధారణ జరిగి 3 నెలలు గడిచిపోతే గర్భస్రావం ముప్పు తప్పినట్లే అనుకుంటాం. కానీ కొంతమందిలో 3 నెలల తర్వాత కూడా గర్భస్రావం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా 12 నుంచి 24 వారాల మధ్యలో గర్భస్రావం అయిపోతూ ఉంటుంది. అంతేకాదు 9 నెలలు నిండకుండానే కాన్పు అవుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితికి గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ వదులుగా ఉండడమే కారణమని చెప్తారు డాక్టర్లు. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ లేదా సర్వైకల్ ఇన్సఫిషియన్సీగా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం పండంటి బిడ్డ ప్రాణం పోసుకునే అమృత భాండాగారం ఇది. నెలసరిగా విడుదలయ్యే అండం పురుషుడి శుక్రకణాలతో ఫలదీకరణం చెంది గర్భసంచి గోడలకు అతుక్కుని దినదిన ప్రవర్ధమానంగా పండంటి బిడ్డగా ప్రాణం పోసుకునే ప్రక్రియ తెలిసిందే. సాధారణంగా గర్భసంచి ముఖద్వారం ఎప్పుడూ బిగుతుగా ఉంటుంది. అయితే ఒకసారి గర్భధారణ ప్రక్రియ మొదలయ్యాక గర్భంలో బిడ్డ పెరిగే కొద్దీ దానికనుగుణంగా సర్విక్స్ కూడా బిగుతు తగ్గి మృదువుగా తయారై వ్యాకోచించడం మొదలుపెడుతుంది. సరిగ్గా కాన్పు సమయానికి ఈ సర్వీస్ బిడ్డకు పుట్టేందుకు వీలుగా వదులుగా తయారవుతుంది. అయితే కొన్నిసార్లు కొందరిలో ఈ సర్విక్స్ ఉన్నట్టుండి సడలిపోతుంది. దీంతో హఠాత్తుగా గర్భస్రావం అయిపోవడమో లేదంటే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడమో జరుగుతుంది. ఈ రకమైన పరిస్థితిని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ లేదా సర్వైకల్ ఇన్సఫిషియన్సీ అని పిలుస్తారు. సర్విక్స్ అంటే గర్భసంచి కింద ఉండే ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాము. సో కొంతమందిలో మాత్రం పుట్టుకతోనే వాళ్ళకి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ గర్భసంచి ద్వారము దగ్గర కొంచెం వీక్నెస్ ఉంటుందన్నమాట మజిల్లో. సో వాళ్ళకి ఈ సర్వైకల్ ఇన్సఫిషియన్సీ ఉండి కొంచెం ఎర్లీగా డెలివరీస్ అవ్వడము, మిస్క్యారేజెస్ అవ్వడం చూస్తుంటాం. పుట్టుకతో వచ్చే సర్విక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనము కౌన్సిలింగ్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందే వాళ్ళు కౌన్సిలింగ్కి వచ్చినట్టయితే కొన్ని టెస్టులు చేసి కనిపెట్టి వాళ్ళకి అది ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వేరే రీజన్స్ ఎక్వైర్డ్ రీజన్స్ అంటారు. అంటే సర్విక్స్లో ఈ ప్రెగ్నెన్సీ మూలంగా వచ్చే మార్పుల వల్ల గర్భసంచి ఓపెనింగ్ లూజ్ అవ్వడము, దాంతో మిస్క్యారేజెస్ ఆర్ నెలలు నిండకుండానే 7వ నెల 8వ నెలలో డెలివరీలు అవ్వడం చూస్తాం. సో ఈ ఎక్వైర్డ్ రీజన్స్లో చాలా కామన్గా ఉండే రీజన్ ఏంటంటే ట్విన్స్ ప్రెగ్నెన్సీ, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు గర్భసంచి ముఖద్వారము బరువు మొయ్యలేక 12 వారాలు నిండాక అంటే 3వ నెల నిండిన తర్వాత స్లోగా ఓపెన్ అవ్వడం, షార్ట్ అవ్వడము, డిశ్చార్జ్ అవ్వడం చూస్తాం. అట్లాంటి వాళ్ళకి సర్వైకల్ స్టిచ్ అని ఒక కుట్టు వేయడం ద్వారా అది ఓపెన్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్వైర్డ్ రీజన్స్లో వేరే కారణాలు కూడా కొన్ని ఉంటాయి. సర్విక్స్కి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావడం, వెజైనా ఇన్ఫెక్షన్స్ మూలంగా సర్విక్స్ కొంచెం సాఫ్ట్ అయ్యి షార్ట్ అయ్యి ఓపెన్ అవ్వడం, లేదా వాళ్ళకి ఇంతకుముందు సర్విక్స్కి సంబంధించి ఏదైనా సర్జరీస్ అవ్వడం, అంటే చిన్న కంతిలాగా ఉంటే తీసినప్పుడు ఆ సర్విక్స్ లెంత్ తగ్గిపోవడం, లేదా బయోప్సీస్ చేయడము, కొన్ని కేసెస్లో లేజర్ సర్జరీస్ చేయడం జరుగుతుంది సర్విక్స్ పైన. అలాంటి వాళ్ళకి ఈ సర్విక్స్ న్యాచురల్గా కూడా కొంచెం షార్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో వీళ్ళకి ఏంటంటే మనం 3వ నెలలోనే ఎలెక్టివ్గా వాళ్ళకి చెప్పి ఇవన్నీ 12 నుంచి 13 వారాల మధ్యలో సర్వైకల్ స్టిచ్ వేయడం జరుగుతుంది. సాధారణంగా గర్భాశయ ముఖద్వారం 3 నుంచి 4 సెంటీమీటర్ల పొడవు ఉండి బిగుతుగా ఉంటుంది. అయితే కొంతమందిలో ఇది పుట్టుకతోనే పొడవు తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు గర్భాశయ ముఖద్వారం వదులుగా మారే అవకాశం ఉంటుంది. ఇక గర్భాశయ నిర్మాణంలో లోపాలు ఉన్నప్పుడు కూడా సర్విక్స్ వదులయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంతకుముందు 4-5 గర్భస్రావాలు జరిగినప్పుడు, ముందు కాన్పులో సర్విక్స్ ఏదైనా గాయమైనప్పుడు, మంత్రసానులు పురుడు పోసినప్పుడు, డిఎన్సీ చేసినప్పుడు, గర్భాశయ ముఖద్వారం పూర్తిగా విచ్చుకోకముందే కాన్పు చేసినప్పుడు, ఫోర్సెప్స్తో కాన్పు చేసినప్పుడు, నెలలు నిండకముందే కాన్పైనప్పుడు, సర్విక్స్కు ఇంతకు ముందేమైనా ఆపరేషన్లు జరిగినప్పుడు, సర్విక్స్ నుంచి బయాప్సీ తీసినప్పుడు, ఇలాంటి సందర్భాలలో గర్భాశయ ముఖద్వారం బలహీనమై వదులుగా మారే అవకాశం ఉంటుంది. ఇక గర్భంలో కవలలు పెరుగుతున్నప్పుడు కూడా ఆ బరువుకు సర్విక్స్ వదులయ్యే ప్రమాదం ఉంటుందని చెబుతారు నిపుణులు. ఈ ఎక్వైర్డ్ రీజన్స్లో మెయిన్గా ఈ ఉమ్మనీరు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ముందుగా పోవడము, లేదా సర్జరీస్ అవ్వడము,
లేదా ఇంతకుముందు 16 వారాలు దాటాక ఏ నొప్పి లేకుండా కాన్పు అయిపోవడం, ఈ 3 రీజన్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందే రమ్మని చెప్తాము. సో దట్ వాళ్ళకి ఇలా 3వ నెలలో కుట్టు వేయాల్సిన అవసరం ఉందని ఎక్స్ప్లెయిన్ చేసి కుట్టు వేయడం జరుగుతుంది. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఆర్ ఇన్సఫిషియన్సీ అనేది చాలామందికి అసలు ఏమీ తెలియదు అనమాట జరుగుతుంది అని. ప్రెగ్నెంట్ వాళ్ళకి ఏ విధమైన సిమ్టమ్స్ లేకుండా కూడా కింద ఓపెన్ అయిపోయి సడన్గా డెలివరీ అవ్వడం చూస్తాం. సో దీనికి కారణం ఆ వీక్నెస్, బరువు మొయ్యలేక సాఫ్ట్గా అయిపోయి షార్ట్ అయిపోయి ఓపెన్ అవ్వడం అనమాట. ఒక రకంగా గైనకాలజిస్ట్ డయాగ్నోసిస్ చేసేది కూడా ఈ పాయింట్స్ని విన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఏ నొప్పి లేకుండా డెలివరీ అయిందని చెప్పడము, నెలలు నిండకుండానే 13 వారాల నుంచి 34 వారాల లోపల కాన్పు అవ్వడం, బ్లీడింగ్ కానీ ఉమ్మనీరు పోవడం కానీ అలాంటి సిమ్టమ్స్ ఏమీ లేకపోవడం, సడన్గా డెలివరీ అయింది అని చెప్తారు. ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ సర్విక్స్ వీక్ ఉంది అని అర్థము. వాళ్ళకి మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా 3వ నెలలో కుట్టు వేస్తే 70 to 80% మళ్ళీ అలా జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు. గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉన్నప్పుడు 14 నుంచి 20 వారాల మధ్యలో గర్భస్రావం అయ్యే ముప్పు అధికంగా ఉంటుంది. గర్భం ఉన్నట్టుండి ఫ్లష్ లాగా బయటకు పడిపోతుంటుంది. ఇక నెలలు నిండకముందే కాన్పు జరుగుతుంటుంది. అయితే కొన్ని లక్షణాలను అనుమానించడం ద్వారా గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉన్న విషయాన్ని పసిగట్టొచ్చు. పొత్తి కడుపులో ఒత్తిడి పెరిగినట్టు అనిపించడం, నడున్నొప్పి, అప్పుడప్పుడు రక్తస్రావం అవడం, యోనిలో స్రావాలు కనిపించడం, పురిటి నొప్పుల్లాంటివి రావడం జరుగుతున్నప్పుడు గర్భసంచి ముఖద్వారంలో సమస్య ఉందని అనుమానించాలి. ఇలాంటప్పుడు అల్ట్రాసౌండ్, సోనోగ్రఫీ పరీక్షలు చేయడం ద్వారా సర్విక్స్ వదులుగా ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉందని తేలినప్పుడు ప్రొజెస్ట్రాన్ మందుల్ని, యుటరైన్ రిలాక్సెంట్లని ఇవ్వడంతో పాటు ముందు జాగ్రత్తగా సర్విక్స్కు కుట్లు వేస్తారు. గర్భం ధరించాక సాధారణంగా 12 నుంచి 24 వారాల మధ్య సర్విక్స్కి కుట్లు వేసి 37 వారాల తర్వాత తీసేస్తుంటారు. ఈ సర్విక్స్ షార్ట్గా ఉంది అని తెలిసినప్పుడు మనము కుట్టు వేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఏదన్నా ప్రెగ్నెన్సీ అవుట్కమ్ బాగాలేక మనం కుట్టు ఎలెక్టివ్గా వేస్తే వాళ్ళు ఈసారి ప్రెగ్నెన్సీలో నార్మల్గా వాళ్ళు చేసే జాబ్ కానీ కంటిన్యూ చేయొచ్చు, వాళ్ళ ఇంటి పని చేసుకోవచ్చు, బెడ్ రెస్ట్ అసలు అవసరం లేదు. కానీ వాళ్ళకి ఏదైనా సర్జరీస్ అయ్యి సర్విక్స్ పైన ఈసారి కుట్టు వేసాము, లేదా కొంతమంది 3వ నెల నిండాక ఫుల్ ఓపెన్ అయిపోయి వస్తారు, లీక్ లేదు, బ్లీడింగ్ లేదు అంటే మనం వాళ్ళకి రెస్క్యూ సర్క్లాజ్ అని వేయడం జరుగుతుంది. ఈ 2 కేసెస్లో మాత్రం మనం బెడ్ రెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. మిగతా కేసెస్లో ప్లాన్డ్గా చేసే స్టిచెస్ వేసినప్పుడు వాళ్ళ రెగ్యులర్ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళకి కొన్ని హార్మోన్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటిని ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అంటారు. సో ఇవి టాబ్లెట్ రూపంలో ఉంటాయి, ఇంజెక్షన్స్ లాగా ఉంటాయి. వీటి వల్ల సర్విక్స్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుందని ఇస్తామన్నమాట. సో ఇవి డాక్టర్ కన్సల్టేషన్లో మీరు ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఫాలో అయ్యి స్టిచ్ కరెక్ట్గా టైంకి వేస్తే జనరల్లీ ప్రీటర్మ్ డెలివరీని ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉంది అని కనుక మనకు తెలిసినట్టయితే అది ఏ ఇన్ఫెక్షన్ ఉంది అని ఒక వెజైనల్ స్వాబ్ తీయడం జరుగుతుంది. దాని ప్రకారంగా వాళ్ళకి యాంటీ ఫంగల్ ట్రీట్మెంటా, యాంటీ బ్యాక్టీరియల్ ట్రీట్మెంటా, వైరల్ ట్రీట్మెంటా అనేది ఇస్తే వాళ్ళకి మనం వేసిన స్టిచ్ కూడా నిలబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు గర్భస్రావాలు జరిగినప్పుడు, నెలలు నిండకుండానే ఇంతకుముందు కాన్పు జరిగినప్పుడు, ప్రస్తుత గర్భంలో కవలలు పెరుగుతున్నప్పుడు, స్కానింగ్ సమయంలో సర్విక్స్ బలహీనంగా ఉందని గుర్తించినప్పుడు ముందు జాగ్రత్తగా కుట్లు వేస్తారు. ఉమ్మనీరు లీక్ అవుతూ మాయ కిందకు జారిపోతున్నప్పుడు అత్యవసరంగా సర్విక్స్కు కుట్లు వేయాల్సి ఉంటుంది. పుట్టుకతోనే సర్విక్స్ పొట్టిగా ఉన్నప్పుడు, ఇంతకుముందు కుట్లు వేసిన ఫలితం లేనప్పుడు, గర్భధారణ జరగకముందే పొత్తి కడుపుపై కోత పెట్టి సర్విక్స్కు కుట్లు వేస్తుంటారు. అయితే 4 సెంటీమీటర్లకు మించి సర్విక్స్ తెరుచుకున్నప్పుడు, గర్భంలో శిశువు చనిపోయినప్పుడు, యోనిలో ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కుట్లు వేయరు. కుట్లు వేసిన తర్వాత యోని నుంచి రక్తస్రావం, పొట్టలో నొప్పి వస్తున్నప్పుడు వెంటనే కుట్లు విప్పేయాల్సి ఉంటుంది. అలాగే కాన్పు నొప్పులు మొదలయ్యాక వెంటనే కుట్లు తీసేయాలి. లేకపోతే బిడ్డ శరీరం మీద కుట్లు రాసుకుపోయే ప్రమాదం ఉంటుంది. గర్భాశయ ముఖద్వారానికి కుట్లు వేసిన తర్వాత 1 వారం పాటు విశ్రాంతి తీసుకోవాలి. దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. గతుకుల రోడ్లపై ప్రయాణాలు చేయకూడదు. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ప్రమాదం పొంచి ఉన్న ప్రతి చోట మనకు కనిపించే ఆంగ్ల పదం కాషన్. ఈ హెచ్చరిక సంకేతాన్ని మనం గట్టిగా పట్టించుకుంటే బయటి ప్రమాదాలనే కాదు, మన ఒంట్లో ప్రమాదకరమైన క్యాన్సర్ ఆనవాళ్ళని సైతం సులువుగానే పసిగట్టొచ్చు.
CAUTION అన్న కాషన్ పదంలోని ప్రతి అక్షరం ప్రాణాంతకమైన క్యాన్సర్ బీజాల్ని పట్టించే ఒక ఆరోగ్య మంత్రం అని చెప్తారు డాక్టర్లు. కాషన్ పదం సాయంతో క్యాన్సర్ తాలూకు అనుమానిత లక్షణాలని ఎలా పసిగట్టచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కాషన్ అనే ఆంగ్ల పదంలోని ఒక్కొక్క అక్షరం తాలూకు సంకేతాల్ని మనం గుర్తుంచుకుంటే చాలు. క్యాన్సర్ ఆనవాళ్లను మనం ఇట్టే పసిగట్టవచ్చు. కాషన్లో మొదటి అక్షరం సి. సి అంటే చేంజ్ ఇన్ బోవెల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్. మలమూత్రాదుల్లో ఉన్నట్టుండి కనిపించే తేడాల్ని క్యాన్సర్ అనుమానిత లక్షణాలుగా గుర్తుంచుకోవాలి. ఏ అంటే ఏ సోర్ దట్ విల్ నాట్ హీల్. చర్మంపై పుండ్లు, గాయాలు ఎంతకు మానకపోవటం అన్నది కూడా క్యాన్సర్ల తాలూకు హెచ్చరిక సంకేతాలే. యు అంటే అన్యూజువల్ డిశ్చార్జ్ ఆర్ బ్లీడింగ్. శరీరం నుంచి అసాధారణంగా రక్తస్రావం కావటం, స్రావాలు కారటం అనేది క్యాన్సర్ల తాలూకు ఒక లక్షణమే. టీ అంటే థికనింగ్ ఆర్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, టెస్టికల్స్ ఆర్ ఎల్స్వేర్. చర్మ కింద ఎక్కడైనా గడ్డలు, ముఖ్యంగా రొమ్ములు, బీజాల్లో కనిపిస్తున్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ స్వాలోయింగ్. అజీర్తి బాధలు, పొట్టలో వేదనగా ఉండటం, మింగటంలో ఇబ్బందులు, ఇవన్నీ క్యాన్సర్ల ఆనవాళ్లని పట్టించేవే. ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ఏ వాట్ ఆర్ మోల్. పుట్టుమచ్చలు, పులిపిర్లు రంగు మారటం, పరిమాణం పెరగటం అనేవి క్యాన్సర్ తాలూకు సంకేతాలే. ఇక చివరగా ఎన్ అంటే నాగింగ్ కాఫ్ ఆర్ హార్స్నెస్. ఎంతకీ తగ్గని దగ్గు, గొంతులో ఎప్పుడూ గరగరగా ఉండటం, వారాలు గడుస్తున్నా దగ్గు ఎంతకీ తగ్గకపోవటం, ఈ లక్షణాలు కూడా క్యాన్సర్ లక్షణాలే. శరీరం మనకు తెలియజేసే ఈ హెచ్చరిక సంకేతాల్ని మనం గుర్తుంచుకుంటే చాలు. చాలా క్యాన్సర్లకు ఆదిలోనే అడ్డుకట్ట వేయచ్చు. కాలి పిక్కల్లో ఉబ్బిన సిరలకు ఆధునిక వైద్యంలో నిన్న మొన్నటి దాకా లేజర్లని అద్భుతమైన చికిత్సలుగా భావించేవాళ్ళు. అయితే లేజర్లతో తలెత్తే దుష్ఫలితాలను అధిగమించి వెరికోస్ వీన్స్ని సమూలంగా నయం చేసే సరికొత్త సూపర్ గ్లూ చికిత్స ఒకటి ఇటీవలే మన ముందుకొచ్చింది. చర్మంపై ఏమాత్రం కోత పెట్టకుండా ఈ సూపర్ గ్లూ చికిత్సతో వెరికోస్ వీన్స్ని చక్కగా నయం చేయొచ్చు. ఈ నేపథ్యంలో అసలేమిటి సూపర్ గ్లూ? వెరికోస్ వీన్స్తో బాధపడే అందరూ ఈ చికిత్సను తీసుకోవచ్చా? ఈ చికిత్స ఎవరికి అనుకూలంగా ఉంటుంది? గ్లూ చికిత్సకు ఉన్న పరిమితులేంటి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సూపర్ గ్లూ అంటే ఏంటంటే దీన్ని సైనో అక్రిలేట్ గ్లూ అంటామండి. ఇప్పుడు మన ఫెవిక్విక్ ఎలానో సేమ్ అలాగే ఈ గ్లూ కూడా. కానీ ఇది మన హ్యూమన్ బాడీలో ఎలా వాడాలో దానికి సంబంధించిన టెస్టులు చేసి దానికి సంబంధించిన రీసెర్చ్ చేసి ఈ గ్లూని కనుగొన్నారు. ఈ గ్లూనే మనం ఇప్పుడు ఆ వెయిన్లో పెట్టేసి క్లోజ్ చేసేస్తామండి. ఏదైతే ఇంతకుముందు ట్రీట్మెంట్స్, లేజర్ ట్రీట్మెంట్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ కానీ, స్టీమ్ అబలేషన్ కానీ, స్క్లీరోథెరపీ కానీ, లేకపోతే ఈ ఓపెన్ సర్జరీస్ కానీ పోల్చుకుంటే కనుక ఇది డెఫినెట్గా బెటర్, మోస్ట్ కంఫర్టబుల్ ప్రొసీజర్. ఇప్పుడు మనం లేజర్తో కంపేర్ చేసుకున్నట్టయితే కనుక లేజర్లో ఏంటంటే 10 నుంచి 12 ఇంజెక్షన్లు మన తొడభాగం నుంచి కాలు భాగం వరకు లోకల్ అనస్థీషియా అనే ఇంజెక్షన్స్ ఆ రక్తనాళం చుట్టూ ఇచ్చి దాని తర్వాత లేజర్తో ఆ రక్తనాళాలని మూసేస్తాం. అదే గ్లూ థెరపీ అయితే సింగిల్ ఇంజెక్షన్, ఒకే ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి పేషెంట్కి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. ఇమీడియట్గా ప్రొసీజర్ తర్వాత పేషెంట్కి తన ఆఫీస్కి వెళ్ళిపోయి వర్క్ చేసుకోవచ్చు. మెదడుకు కావాల్సిన పోషకాల్ని అందించడానికి, మెదడు పొరల మధ్య మెత్తటి స్పాంజ్ లాంటి సౌలభ్యాన్ని కలుగజేయడానికి ఒక రకమైన ద్రవం ఉంటుంది. దీన్నే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని అంటారు. ఈ ద్రవం ఉత్పత్తి కావడం, మెదడులో నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల కొంతమందిలో ఈ ద్రవం మెదడులో పేరుకుపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని హైడ్రోకెఫలస్గా పిలుస్తారు. ఈ సమస్యను సరిగా గుర్తిస్తే చికిత్స సులభమని చెప్తారు డాక్టర్లు. హైడ్రోకెఫలస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
హైడ్రోసెఫలస్ అంటే ఏంటి? చాలామంది చిన్నపిల్లల్లో దగ్గర అరౌండ్ 4% ఆఫ్ ద టోటల్ న్యూబార్న్ బేబీస్లో విత్ ఇన్ 1 year లోపల వాళ్ళకి ఈ హైడ్రోకెఫలస్ అనే ఒక కండిషను తరచుగా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము. అవి హైడ్రోకెఫలస్ అంటే బ్రెయిన్లో ఉండే వాటరు అబ్నార్మల్గా కానీ అక్యుములేట్ అయ్యి వెంట్రికల్ సిస్టమ్ అనేది కానీ ఎన్లార్జ్ అయిపోతే దాన్ని హైడ్రోకెఫలస్ అంటారనమాట. మెదడులో నీటి ఒత్తిడి పెరగటానికి కారణాలేంటి? కామన్గా చిన్నపిల్లల్లో చూసే హైడ్రోకెఫలస్ని మనం కాంజెనిటల్ హైడ్రోకెఫలస్ అంటారు. కొంతమందికి బేబీ తయారయ్యే ప్రాసెస్లోనే అంటే గర్భదశలోనే ఈ నీటి వ్యవస్థ ప్రవహించే ఛానల్స్ ఏమవుతుందో వాటిని వెంట్రికల్స్ అంటాం అనమాట. ప్రధానంగా 2 లేటరల్ వెంట్రికల్స్ అని అవి ఒక ఫొరామిన్ ద్వారా ఫొరామినా మాండో అనే దాని ద్వారా అవి 2 థర్డ్ వెంట్రికల్ డ్రైన్ అవుతాయి. థర్డ్ వెంట్రికల్ నుంచి 4th వెంట్రికల్కి ఆక్విడక్ట్స్ ఆఫ్ సిల్వియస్ అనే ఒక చిన్న మార్గం ద్వారా వెళ్ళిపోయి 4th వెంట్రికల్కి వెళ్తాయి. అక్కడ నుంచి 3 ఛానల్స్ ద్వారా అది బ్రెయిన్ ఉపరితల భాగంలోకి ఈ వాటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో పిల్లల్లో కొంతమందిలో ఈ ఛానల్స్ కొన్ని డెవలప్ అయిపోతాయి. కొంతమందిలో ఈ ఫొరామినా మాండో అనేది బ్లాక్ అయిపోవచ్చు, లేదంటే ఆక్విడక్ట్ అనేది సరిగ్గా తయారవకపోవడం వల్ల బ్లాక్ అవ్వచ్చు, లేదంటే 4th వెంట్రికల్ అనే దాని నుంచి బయట వెళ్ళే ఛానల్స్ కూడా బ్లాక్ అయిపోయినప్పుడు పుట్టిన తర్వాత కొంతమంది పిల్లల్లో ఎస్పెషల్లీ బ్రెయిన్ లోపల బ్లీడింగ్ ఏర్పడటము, జర్మినల్ మ్యాట్రిక్స్ హెమరేజ్ అంటాం అనమాట, లేదంటే న్యూబార్న్ డిసీజ్ అంటే హిమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూబార్న్ అంటామంటే వాళ్ళల్లో ఏదో ఒక కారణం చేత వాళ్ళకి బ్లడ్ కోయాగులేషన్ శక్తి లోపించడం వల్లనో, లేదంటే డెలివరీ ప్రాసెస్లో వాళ్ళపైన ఎక్కువ ప్రెషర్ ఏర్పడటం వల్లనో కొంతమంది పిల్లల్లో బ్రెయిన్ వెంట్రికల్స్ లోపల కానీ బ్రెయిన్ మ్యాటర్లో కానీ బ్లీడింగ్ ఏర్పడే ఆస్కారం ఉంటుంది. దాన్నే హెచ్డి అని అంటాం అనమాట, హిమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూబార్న్. దీని ద్వారా కూడాను ఈ హైడ్రోకెఫలస్ ఛానల్స్ బ్లాక్ ఏర్పడి వాళ్ళకి హైడ్రోకెఫలస్ ఏర్పడవచ్చు. లేదా ఇంకొంతమంది పిల్లల్లో పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, దాన్ని మెనింజైటిస్ కానీ వెంట్రికలైటిస్ అని కానీ అంటాము. ఇలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా హీల్ అయ్యే ప్రాసెస్లో ఈ ఛానల్స్ అడ్డుపడిపోయి వాళ్ళల్లో కూడా నీరు కావాల్సిన మోతాదు కన్నా ఎక్కువగా నిలవ ఉండే రిస్క్ అనేది ఉంటుంది. మెదడులో నీటి ఒత్తిడి పెరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది పలాని పిల్లల్లో ఈ హైడ్రోకెఫలస్ వస్తుంది, పలాని పిల్లల్లో రాదని కాదు. బేసికల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే కారణం చేతనే హైడ్రోకెఫలస్ వస్తుంది. సపోజ్ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఉంటే వాళ్ళలో హైడ్రోకెఫలస్ రావచ్చు, లేదా పుట్టిన తర్వాత ఈ బ్లీడింగ్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ట్యూమర్స్ కానీ ఏర్పడిపోయినప్పుడు వాళ్ళలో హైడ్రోకెఫలస్ వస్తుంది. కొంతమందికి ఎస్పెషల్లీ కొన్ని రకాల జెనెటిక్ కండిషన్స్లో కూడాను ఈ రకాలైన హైడ్రోకెఫలస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాంటి వాటికి గర్భస్థ దిశలో అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీ పలానా కారణం చేత ఏదన్నా ప్రెగ్నెన్సీ టర్మినేట్ అయితే వాళ్ళ జీన్ ఇవాల్యుయేషను ప్లస్ పేరెంట్స్ జీన్ మేకప్ని కానీ ఎవరైనా జెనెటిక్ కౌన్సిలింగ్ వాళ్ళతో కలిసినప్పుడు ఇలాంటి కండిషన్స్ అని ఉండే ఆస్కారం ఉందా లేదని చూసుకొని కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల వచ్చేటటువంటి రోగాలు ఏమైనా ఉంటే వాటిని ముందుగానే పసికట్టి వాటిని రాకుండా నివారించడానికి కావాల్సిన జాగ్రత్తలు మన గైనకాలజిస్టులు ప్లస్ జెనెటిక్ కౌన్సిలింగ్ వాళ్ళతోటి ప్లస్ ఫీటల్ మెడిసిన్ అనే వాళ్ళతోటి ఇది కోఆర్డినేట్ చేసుకొని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బట్ వాటి శాతం అనేది చాలా తక్కువ. చాలా వరకు సెకండరీ కాజెస్ వల్ల వచ్చే హైడ్రోకెఫలస్ని మనం ట్రీట్ చేయడం కానీ ఆ పిల్లల్లో చూడటం కానీ జరుగుతుందన్నమాట. మెదడులో నీటి ఒత్తిడి పెరిగినట్లు ఎలా నిర్ధారిస్తారు? ఈ హెడ్ సైజ్ ఎక్కువ ఉండటము, ఈ ఫాంటనెల్ అనేది ఓపెన్ అయి ఉండటం, కొంతమందిలో ఫీడింగ్ తీసుకోలేకపోవటము, ఎక్సెస్ క్రై అనేది ఉన్నప్పుడైతే ఈ లక్షణాలన్నీ ఏం చెప్తాయంటే బ్రెయిన్లో కావాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ప్రెషర్ ఉందనేది మనకి తెలియటం జరుగుతుంది. దాన్ని నివృత్తి చేసుకోవడానికి లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం రిమైనింగ్ టెస్ట్లు అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళలో అగైన్ ఎంఆర్ఐ అనేది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. కొంతమంది ఎమర్జెన్సీ కండిషన్లో వచ్చినట్టయితే ఎంఆర్ఐ టెస్టింగ్ చేయడానికి మనకు టైం ఎక్కువ పడుతుంది కనుక సిటీ స్కాన్ అనే ఒక టెస్టింగ్ స్కాన్ని ఉపయోగించి వీళ్ళలో అసలు హైడ్రోకెఫలస్ ఉందా లేదని మనం నిర్ధారణ చేస్తాము. సో హైడ్రోకెఫలస్లో మనకి సపోజ్ ఎక్కడైనా ట్యూమర్ కనిపించింది లేదంటే ఇంకెక్కడైనా ఇన్ఫెక్షన్ కనిపించింది, వాటిని ఇంకా ఎడిషనల్గా ఇంకా డీప్గా కానీ స్టడీ చేయాలనుకున్న వాళ్ళలో ఇంజెక్షన్ ఇచ్చి ఎంఆర్ఐ అనేది కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అనేది చేసినప్పుడు ఇంకా ఈ కండిషన్స్ ఎందుకు వచ్చింది అనేది మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియడానికి ఆస్కారం ఉంటుంది. హైడ్రోసెఫలస్కు చికిత్స ఎలా ఉంటుంది? కారణం ఎందుచేత వచ్చిందనే కారణం మీదనే ట్రీట్మెంట్ అనేది ఆధారపడుతుంది బేసిక్గా. సో వీటికి ప్రైమరీలీ ఎక్కడైతే అడ్డుపడ్డదో ఆ అడ్డుని తొలగించడం అనేది అతి ముఖ్యమైన భాగము. సో దీంట్లో పిల్లల ఏజ్ని బట్టి మనము సర్జికల్ ప్రొసీజర్స్ అనేది పరిగణనలో తీసుకుంటాము. ఏ రకమైన కాంప్లికేషన్ అంటే బ్లీడింగ్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఇంకే రకమైన ట్యూమర్స్ కానీ ఇలాంటి సెకండరీ కారణాలు ఏం లేకపోతే ఒక పిల్లల వయసు 3 నుంచి 4 నెలలు దాటిన వాళ్ళల్లో క్లీన్ కట్ కేసు ఏదైతే ఆక్విడక్టల్ స్టెనోసిస్ ఇలాంటి కండిషన్స్ వల్ల లేదంటే కాంజెనిటల్ కండిషన్స్ వల్ల వచ్చిన కేసెస్కి అయితే గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన అడ్వాన్సెస్లో దాన్ని ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులోస్టమీ అనే ప్రక్రియ ద్వారా
మనము బ్రెయిన్లోనే ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి ఆ ఫ్లోర్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ నుంచి సిస్టర్నల్ సర్ఫేస్లోకి మనం బైపాస్ అనేది ఒక చిన్న కీహోల్ పద్ధతి ద్వారా ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులర్ అనే ఒక సర్జరీ ద్వారా ఈ ప్రాబ్లమ్ని క్యూర్ చేయొచ్చు. అది ఒకసారి సక్సెస్ఫుల్ అయితే లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు. ఇక రిమైనింగ్ ట్రీట్మెంట్లన్నీ వీళ్ళకి ఎందుచేత వచ్చిందనే కారణం మీదనే మన ట్రీట్మెంట్ ఆధారపడుతుంది. వీటన్నిటిలో కూడాను మనకి ప్రధానంగా సర్జికల్ ప్రొసీజర్సే ఉంటాయి. ఇప్పుడు వెరీ న్యూ బార్న్ బేబీ వెంటనే ఇన్ఫెక్షన్ ద్వారానో దేని ద్వారానో ఈ హైడ్రోకెఫలస్ అనేది సంభవించినట్టయితే వాళ్ళకి పర్మనెంట్ ప్రొసీజర్స్ కాకుండా కొన్ని రకాల టెంపరీ ప్రొసీజర్స్ని ఎక్స్టర్నల్ వెంట్రికులర్ డ్రైన్ అంటాం. అంటే తాత్కాలికంగా ఈ వాటర్ని బయటికి బైపాస్ చేసే విధానాన్ని ఎక్స్టర్నల్ వెంట్రికులర్ డ్రైన్ అంటాము. అదే కాకుండా కొంతమంది పిల్లల్లో VSG వెంట్రికులో సబ్గేలియల్ షంట్ ఇంటర్నల్ వెంట్రికులర్ డ్రైన్లో 4-5 రోజుల కన్నా ఎక్కువ ఉంచలేం కనుక వాళ్ళకి బోన్కి స్కాల్ప్ స్కిన్ భాగానికి మధ్యన ఒక చిన్న క్యావిటీని ఏర్పాటు చేసి ఈ బ్రెయిన్ వెంట్రికల నుంచి వాటర్ని తాత్కాలికంగా ఈ క్యావిటీలోకి బైపాస్ చేసి 1-2 నెలల టైం గెయిన్ అయితే ఇప్పుడు ఎందుకంటే ఆ స్కిన్ నుంచి ఆ ఫ్లూయిడ్ అనేది అబ్జర్వ్ అవడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియని వెంట్రికులో సబ్గేలియల్ షంట్ అంటాము. ఇది ఎస్పెషల్లీ న్యూ బార్న్ బేబీస్లోని ఈ పని అనేది మనం చేస్తూ ఉంటాము. ఇలాగ టెంపరీ ప్రొసీజర్ చేసి వాళ్ళ ఇన్ఫెక్షన్ కానీ బ్లీడింగ్ కానీ కంట్రోల్ అయిన తర్వాత పర్మనెంట్ ప్రొసీజర్ ఇంతకుముందు చెప్పినట్లుగా ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులర్ కానీ అలాంటి ప్రక్రియకి వీలు కాని కండిషన్లో మేము సాధారణంగా ఎన్నో ఏళ్లగా కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న ఒక ట్రీట్మెంట్ ప్రక్రియని వెంట్రికులో పెరిటోనియల్ షంట్ అంటే దీన్ని షంట్ సర్జరీ అని కూడా అంటాం అనమాట. దీన్ని ఏం చేస్తామంటే మనం వెంట్రికల్ అంటే బ్రెయిన్లో ఉన్న వెంట్రికల్లో ఒక చిన్న పైప్ వేసి దాని నుంచి ఇంకొక కనెక్టింగ్ పైప్ని స్కిన్ లోపల ఒక చిన్న టన్నెల్ ద్వారా కడుపులోకి బైపాస్ చేస్తాం. కడుపులో ఆ వాటర్ అనేది అబ్జర్వ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ పర్టికులర్ సర్జరీని VP షంట్ అంటాం అనమాట. సో ఇలాంటి సర్జరీ కూడా చేసి ఈ వాటర్ని డైరెక్ట్ బ్రెయిన్ నుంచి ఆల్మోస్ట్ అబ్డామిన్లోకి బైపాస్ చేసే ప్రక్రియ ద్వారా ప్రధానంగా ఈ 2 రకాలైన సర్జికల్ టెక్నిక్స్ ద్వారానే వీటన్నిటిని అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. మెదడులో ఉండాల్సిన దానికన్నా ద్రవం ఎక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితి కొనసాగే కొద్దీ సమస్యల తాకిడి కూడా పెరుగుతుంది. మెదడులో ద్రవం పేరుకుపోతోందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్యం తీసుకోవాలి. చిన్న చిట్కా మీకోసం. అవిసె గింజల్ని తరచుగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. అవిసె గింజల్లోని ఒమేగా 3వ రకానికి చెందిన కొవ్వులు మన రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. రక్తం గడ్డకట్టే సమస్యని తగ్గిస్తాయి. ఒత్తిడి సైతం దూరం అవుతుంది.